హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా టేస్టీగా హెల్దీ స్వీట్ ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. తర్వాత 2 ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 లీటర్లో మనం పాలు కాచుకున్న తర్వాత మీగడ వస్తుంది కదా, ఆ మీగడ ఇంకా కొద్దిగా పాలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం చేసే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ మైదాతో చేసుకోవచ్చు, గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. నేను అయితే హాఫ్ తీసుకుంటున్నాను. ఈ పిండిని మొత్తం అంతా జల్లించేసుకొని తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది స్వీట్ బాగుంటుంది. ఇంకా చిటికెడు వంట సోడా కూడా వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మీగడ మిక్స్ చేసుకున్నాం కాబట్టి నెయ్యి అయితే ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్స్ సరిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మీగడ పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను కొద్దిగానే వేసాను కాబట్టి ఇవి అన్నీ ఒకేసారి పోసేస్తున్నాను. మరి ఎక్కువగా మీరు గ్రైండ్ చేసుకున్నట్లు అనుకోండి, కొద్దిగా వేసుకోండి. తర్వాత కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కంటిన్యూస్గా 10 నిమిషాల పాటు మెత్తగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా వద్దు, మరి సాఫ్ట్గా ఉండకూడదు. తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వాలి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని మనమైతే ఈ స్వీట్ని రౌండ్గా బిస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా నలుపుతూ రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా చేసుకొని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం చపాతీకి ముద్ద ఎలా రౌండ్ చేస్తామో ఆ విధంగా రౌండ్ చేసిన తర్వాత నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. వాటిని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే ఇవి స్కిప్ అయినా చేయొచ్చు, మీ ఇష్టం అది. మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకొకసారి ప్రెస్ చేసి అన్నింటికి ఈ విధంగానే మొత్తం సీడ్స్ అన్ని పట్టించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఒకసారి ఆయిల్ మీడియం సైజులో హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ ఇందులో అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు, మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లోనే మనమైతే 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినట్లయితే పైన మాత్రం కలర్ మారిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇవనేది టేస్టీగా ఉండవు. ఇలా ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి బిస్కెట్స్ అయితే ఫ్రై అయిపోయి ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగానే మనం మిగతావి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన టేస్టీ హెల్తీ బిస్కెట్స్ అయితే రెడీ అండి. మీకు ఈ టేస్టీ బిస్కెట్స్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.